నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కొరడు. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నానండి. ఇవాళ తారీఖు చూసుకున్నట్లయితే జూన్ 29వ తారీఖు. జూన్ 28, 29, 30 తారీఖులో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర గ్రీన్ వెహికల్ ఎక్స్పో అయితే జరుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఎగ్జిబిషన్ అనమాట. ఇదంతా కూడా మనకి హాల్ నెంబర్ 2లో అయితే జరగబోతుంది. సో ఆ ఎక్స్పోకి అయితే రావడం జరిగింది. ఒకసారి ఎక్స్పోకి అయితే వెళ్దాం, అసలు ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, అలానే మన కస్టమర్స్కి అందుబాటు ధరలో ఉన్నాయి లేదా, అలానే ఏ వెహికల్స్ వచ్చినాయి, మిమ్మల్ని ఆకర్షిస్తాయి లేదా, పూర్తి డీటెయిల్స్ ఈ బ్లాగ్లో అయితే తెలుసుకుందాం. నాతో పాటు రండి. ఇప్పుడైతే మనకి టైం ఉదయం 11:23 అయితే అయింది. ఇదే మనకి ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు, ఇదే మనకి రిజిస్ట్రేషన్ కౌంటర్. ఎవరైతే విజిటర్స్ వచ్చారో వీళ్ళైతే మనకి రిజిస్టర్ ఇక్కడ చేసుకుంటున్నారు. సో మనకు ఫోన్కి కూడా అయితే క్యూఆర్ కోడ్ అయితే వచ్చింది. మనం ఎలా రిజిస్టర్ చేస్తారో చూపిస్తాను చూడండి. సో మనకి క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎంటర్ అయిపోమంటున్నారు. లాస్ట్ టైం కూడా ఎగ్జిబిషన్ ఇక్కడే జరిగింది, కరెక్ట్గా 2023లో కూడా మనం కవర్ చేసాం. సేమ్ అదే లొకేషన్లో నెక్స్ట్ ఎడిషన్ అన్నమాట. ఇది వచ్చి 5th ఎడిషన్ అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఏం లేదు. లాస్ట్ టైం అయితే రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్నారు, ఇప్పుడు ఫ్రీగా. ఇది మనకి ఎంట్రన్స్. ఇది వెళ్ళే ముందు ఒకసారి బయట కూడా కొన్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసిన బండ్లాగానే కనిపిస్తున్నాయి మనకి. బయట చూసుకున్నట్లయితే ఇక్కడ టెస్ట్ రైడ్ జోన్ కూడా పెట్టారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. నెక్స్ట్ ఎన్వీరో అనే ఒక స్కూటర్. ఇది మనం ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం. ఇది రిఫ్రెషనర్ అంటే శాంపుల్ ఇస్తున్నారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి జీవై ఎలక్ట్రిక్ కో అనే ఒక స్టాల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి స్పేర్ పార్ట్స్ అన్నమాట. చూసినట్లయితే స్పేర్ పార్ట్స్, థ్రాటల్స్, లాక్ సెట్స్, ఛార్జర్స్. ఇది మన మోటార్స్ అన్నమాట. ఇవి వీళ్ళ థ్రాటల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తుంది. ఇది A13 స్టాల్, న్యూట్రానిక్స్ కంపెనీ అన్నమాట. వీళ్ళు చూసినట్లయితే మనకి కంట్రోలర్స్, సో బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నా కూడా స్మార్ట్ ఫోన్స్ లాగా ఉన్నాయి. ఇది కంట్రోలర్స్. ఇది యువర్ స్పెషలైజేషన్ ఇన్ ఈవీ కంట్రోలర్స్? Yes, not controllers, converters. Flashers and EV chargers. 2-wheelers and 3-wheelers? ఓకే, 2-wheelersకి ఎలక్ట్రిక్ 3-wheelers కన్వర్టర్స్ అనమాట వీళ్ళు ఇచ్చేది. నెక్స్ట్ A2 స్టాల్ DRS ఆటో ఇండస్ట్రీస్. వీళ్ళు ఆఫర్ చేస్తున్నాయి ఆటోమొబైల్ సంబంధించిన లైటింగ్ సిస్టమ్ అనమాట. మీరు చూడవచ్చు LED లైట్స్ అన్నీ, వెహికల్ సంబంధించిన హెడ్ ల్యాంప్స్, టర్న్ లైట్ ఇండికేటర్స్, ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ A3 స్టాల్ రాధే ఆటో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో LED లైట్స్ సంబంధించిన సంబంధించిన LED లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఆటోమొబైల్ సంబంధించిన లైటింగ్ ఎక్విప్మెంట్ వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇది 1700 రూపాయలకి లెడ్ యాసిడ్ బ్యాటరీలు అంట. వింగ్స్ పవర్, వీళ్ళు చైనా నుంచి వచ్చినట్టున్నారు. యూలిక్స్ జామీకి కాపీలాగా ఉంది. మ్యామ్, యువర్ ఫ్రమ్ చైనా? ఈ వెహికల్స్ అన్నమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఆ స్కూటర్స్, దానికి సంబంధించిన బ్యాటరీస్ ఇవి. లాంగీస్ బ్యాటరీ ఛార్జర్ అంట. నెక్స్ట్ A6 స్టాలు మనకి వివిట్రాన్ అడ్వాన్స్ లిథియం అయాన్ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట ఇవి. సో వీళ్ళు బ్యాటరీ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నారు. అలానే స్వాపింగ్ స్టేషన్స్ అనమాట. వీళ్ళు చూసారుగా, ఇది ఎక్స్టర్ అనే కంపెనీ వాళ్ళు. వీళ్ళు వివిట్రాన్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అలానే స్వాపింగ్ స్టేషన్స్ ఇస్తున్నారు. ఎక్స్టర్ బ్యాటరీ స్వాపింగ్ పాయింట్. స్టాల్ వచ్చి A6. నెక్స్ట్ మనకి A7 మైక్రోటెక్ పాలిమర్ అనమాట. సో ఈవీ సంబంధించిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ అమ్ముతున్నారు. నాన్ ఆటోమొబైల్ సెగ్మెంట్ సంబంధించిన కూడా అన్ని కూడా ప్లాస్టిక్ కాంపోనెంట్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఈవీ సంబంధించినవి కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్. నెక్స్ట్ A8 స్టాలు క్యూమాక్స్ అయాన్ అనమాట. వీళ్ళు చూసుకున్నట్లయితే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ వీళ్ళు ఇస్తున్నాయి. క్యూఐఎన్ బ్యాటరీ ప్యాక్. ఇది LFP బ్యాటరీ ప్యాక్. ఇది 73 వోల్ట్ 50 Ah బ్యాటరీ ప్యాక్. ఇవన్నీ కూడా వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్. ఏకంగా 5 kW పవర్ వాల్, అంటే ఇంట్లో పెట్టుకునే ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీస్ అనమాట ఇవి. చూడండి, ఏకంగా
ఇది కూడా 5 kWh బ్యాటరీ ప్యాక్ ఇన్పుట్, లిథియం ఇన్పుట్ అనమాట. ఇలాగ సెపరేట్ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. ఇవి వచ్చి LFP సెల్స్ ఇవి. నెక్స్ట్ 8 స్టాల్ కాంపేజ్ ఆటోమేషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు చూసినట్లయితే రెట్రో ఫిట్టింగ్ కిట్ అనమాట. ఇది ఈవీస్ సంబంధించిన రెట్రో ఫిట్టింగ్ చేశారు. ఇది హీరో స్ప్లెండర్ని ఎలక్ట్రిక్ కింద కన్వర్ట్ చేసిన బండి ఇది. సో దానికి సంబంధించిన కన్వర్షన్ కిట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కన్వర్టర్స్ కూడా అనమాట. సో చూడండి ఇక్కడ కంట్రోలరు, మోటరు, ఆ కంట్రోలర్ కాంపోనెంట్స్ అని ఇస్తున్నారు. నుంచి ఉండిది ఎంత పెద్ద మోటార్ ఉంది ఇది. A11A హీరో గ్లోక్ 8 అనమాట. వీళ్ళు వచ్చి ఛార్జింగ్ స్టేషన్స్ ఇవి, వాల్ మౌంటెడ్ ఛార్జర్స్ అనమాట ఇవి. మెయిన్ ద కెపాసిటీ ఆఫ్ ద ఛార్జర్ 7.4 CCS type 2 connector or type 2? This is type 2 connector. You also offer CCS also? Right now we are not providing CCS. Okay. AC charging you are offering? Yeah, smart AC charging. Smart AC. So AC chargers అన్నమాట వీళ్ళు ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ మనకి A14లో ఆమ్టెక్ బ్యాటరీ, ఎక్కువగా మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఈ కంపెనీ నుంచి సప్లై అవుతున్నాయి. ఆమ్టెక్ వాళ్ళు ఇప్పుడు లిథియం కూడా ఇస్తున్నారు అన్నమాట. ఇది చూడండి, ఆమ్టెక్ సంబంధించిన లిథియం బ్యాటరీస్ ఇవి. ఇవన్నీ కూడా లిథియం బ్యాటరీస్. సో ఇవి ఆమ్టెక్ సంబంధించిన గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. 32Ah 12 volts బ్యాటరీస్. ప్రిజ్మాటిక్ సెల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ A11 స్టాల్ సనాతన్ కాంపోనెంట్, ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన వీళ్ళ మౌల్డ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ బాడీ 2 వీలర్ 4 వీలర్ 6 వీలర్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే మనకి మైక్రానిక్స్, వీళ్ళు స్టాల్ నెంబర్ మెన్షన్ చేయలేదు. సో వీళ్ళు మైక్రానిక్స్ అంటే మనకు తెలిసిందే, చాలా ఎక్కువ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ సప్లై చేస్తారు. లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ 60 volt 35Ah ఇది LFP బ్యాటరీ ప్యాక్. 72 volt ఇస్తున్నారు 40Ah. ఇది ఏకంగా చూడండి 72 volt 60Ah బ్యాటరీ ప్యాక్. సో ఇది కూడా 76 volts 45Ah బ్యాటరీ ప్యాక్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండివెల్ ప్రిసిషన్ గేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన గేర్ సిస్టమ్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అక్కడ చూడొచ్చు మీరు ఈ బేరింగ్స్ కానీ ఇవన్నీ గేర్ సిస్టము. సో ఆటోమొబైల్ సెగ్మెంట్ సంబంధించిన గేర్ సిస్టమ్ ఇస్తారనమాట వీళ్ళు. నెక్స్ట్ ద ఆటో మానిటర్ వీళ్ళు మీడియా అనుకుంటా. A20 స్టాల్. నెక్స్ట్ A22 రెనోవా సొల్యూషన్స్. సో చూసుకున్నట్లయితే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ పాయింట్స్ ఆఫర్ చేస్తున్నారు. మనకు కనెక్టర్ చూసుకున్నట్లయితే ఇది సాకెట్, ఎలక్ట్రిక్ 3 వీలర్ సంబంధించిన ఈ రిక్షా సంబంధించిన సాకెట్స్ అనమాట ఇవి. సాకెట్ A, సాకెట్ B, సాకెట్ 3 అని చెప్పి. సో AC సాకెట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇవి. సో ఇవన్నీ కూడా బ్యాటరీ సిమ్యులేషన్, అలానే ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది కూడా మనకి నార్మల్ చెప్పండి, ఫాలో అవుతారా? ఓకే ఓకే. మీరు బెంగళూరేనా? చూసినట్లయితే D27A జాన్సుంగ్ హై స్టార్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కో లిమిటెడ్. సో వీళ్ళ పేరులో చూస్తుంటే మనం వేరే దేశం బ్యాటరీలో ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ప్రిజ్మాటిక్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి, NMC కెమిస్ట్రీ సెల్స్ అయితే ఉన్నాయి. యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? యు ఆర్ ఫ్రమ్ ఇండియా ఆర్ చైనా? Bangalore. But your name is Janshung High Star Battery? Yeah, but my team members are from there. Okay, okay. So you are representing from Bangalore. So you are offering only NMC chemistry? Actually, I don't know about that. Okay, you are just okay. Next చూసినట్లయితే D28A బాలాజీ స్ప్రింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో స్ప్రింగ్ సప్లై చేస్తారన్నమాట వీళ్ళు ఆటోమొబైల్ సెగ్మెంట్కి. చూసుకున్నట్లయితే మెగా తేజ్ ఎలక్ట్రిక్ డ్రమ్ పింట్ ద గ్రీన్ ఫీచర్ అని ఉంది. వీళ్ళ స్టాల్ నెంబర్ వచ్చి D21. లిథియం అయన్ బ్యాటరీస్ సప్లై చేస్తామని మెన్షన్ చేస్తుంది. సో ఇది మన బ్యాటరీ ప్యాక్స్ అనమాట. ఇవి లిథియం అయన్ రీఛార్జబుల్ బ్యాటరీ, లిథియం అయన్ బ్యాటరీస్. B23 డేవి టెక్నికల్ సర్వీస్. ఈవీ సంబంధించిన ప్లాస్టిక్ పార్ట్స్ డెవలప్మెంట్ ఈవీ వెహికల్స్ అని మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మన ప్లాస్టిక్ పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మన న్యూస్ పేపర్స్, ఇవి మీడియాకి అనుకుంటా. ఇది రిలవెంట్ కాదు, ఇవి ఈవీ సంబంధించిన కాని స్టాల్స్ ఇవన్నీ. నెక్స్ట్ B11 ఎయిర్ గ్యాప్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు చూసుకున్నట్లయితే మన PMSM మోటార్స్, ఈవీ సంబంధించిన మోటార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడండి ఇది 7 BLDC మోటార్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. చాలా పెద్ద రియర్. సార్ వాట్ ఈస్ సైజ్ ఆఫ్ దిస్ హబ్ మోటార్? 17 inch. సో BLDC అండ్ PMSM 2 మోటార్స్ యువర్ ఆఫర్. మన ఎక్కడ సార్ మీరు బేస్డ్ అవుట్? హైదరాబాద్. ఓకే సార్. సో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన మోటార్స్ వాళ్ళ ఓన్ పేటెంట్ అండ్ PMSM కాదంటే వాళ్ళ ఓన్ పేటెంటెడ్ మోటార్ ఉంటుంది. B11A Enapros Resistors Private Limited ERPL. For pre-charging applications in EVs. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన సర్క్యూట్స్ దాంట్లో వాడతారంట. మళ్ళీ ఇది ఒక మ్యాగజైన్. కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. B8 MacBot
సో వీళ్ళు కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన లైటింగ్స్ కాంపోనెంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ B7 టెక్సెల్ అనమాట. వీళ్ళు వచ్చి ఛార్జర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈవీ సంబంధించిన ఛార్జర్స్ ఇవి. సో ఏసీ ఛార్జర్స్ అనమాట. సో ఏసీ డీసీ ఛార్జర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అంటే వీళ్ళు. నెక్స్ట్ B6 టెర్మినల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన పార్ట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్లాస్టిక్ కనెక్టర్స్ అంటే ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాంపోనెంట్స్. నెక్స్ట్ B5 ప్రిసైజ్ ఫాస్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సార్ యూ విల్ సప్లై నట్స్ అండ్ బోల్ట్స్ ఫర్ ఈవీస్? ఓకే, ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి 3 వీలర్స్కి ఇంత భారీ సైజు నట్స్లు ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫర్ సప్లై చేస్తారనమాట. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ B4 స్టాల్లో మనకి బజాజ్ వెహికల్స్ చూసారు. ఇదే మన బజాజ్ RE ఎలక్ట్రిక్ ఆటో. బజాజ్ RE ఎలక్ట్రిక్ ఆటో ఇక్కడ మెన్షన్ చేశారు. 8.9 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 150-160 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో. నెక్స్ట్ B4 కూడా బజాజ్ వెహికల్స్. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ బజాజ్ చేతక్ అయితే పెట్టారు. సో రీసెంట్గా వచ్చిన 2901 సార్ 2901 మోడల్. ఓకే, సో ఇదే మన బజాజ్ 2901 మోడల్ అనమాట. సో దాన్ని కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో అదే వెహికల్ని ఇక్కడ డిస్ప్లే పెట్టారు. నెక్స్ట్ B3లో హైగ్రో టెక్ ఇంజనీర్స్. సో ఎన్విరాన్మెంట్ ఇండస్ట్రీస్లో సరైన ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడం కోసం వీళ్ళ కంపెనీ అనమాట. నెక్స్ట్ మనకి B2 స్టాల్ రాజ్ కమల్ బర్సన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్. వెళ్ళి చూసినట్లయితే నార్మల్ ఈవీకి సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్ అయితే కనిపించట్లేదు ఇది. నెక్స్ట్ కొంచెం జిగేల్ మాటుంది. ఇది సూపర్ ఎకో పేరు కూడా సూపర్ పేరులో పెట్టారు. చూసినట్లయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఇవి. మ్యాక్సిమం నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ అనుకుంటున్నాను ఇవి దీన్ని చూస్తుంటే. సూపర్ ఎకో వెహికల్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఎవలెట్ అనమాట. ఎవలెట్ హాక్, ఎవలెట్ పోలో. ఇంకా బైక్ లాంచ్ చేయట్లేదంటే స్కూటరే. ఇది కంప్లీట్ ఇప్పేసి వీళ్ళు చాసిస్ చూపిస్తున్నారు. ఇది డానో అనమాట, కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు రోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్. నెక్స్ట్ C12 ఎగ్నీషియా ఎలక్ట్రిక్ బైక్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు బైక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్రావో GLE అంట. చూడగానే ఎక్కడి నుంచో తీసినట్టుగా ఉంది. మరి చూడాలి మరి డెవలప్ చేశారు లేదా. ఈ స్కూటర్స్ NK E-బైక్స్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ EV క్రూజర్ అని పెట్టారు. ఇది చూస్తే కొంచెం మ్యాగ్నస్ లాగా ఉంది డిజైన్. ఇది మ్యాక్సిమం ఇవి కూడా నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ లాగా కనిపిస్తుంది. ఏకంగా చూడండి 29,600 రూపాయలకే విత్ బ్యాటరీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అంట. డీలర్ ప్రైస్ అంట. It's a dealer price, sir. ఓకే, వాట్ ఈస్ రేంజ్ 60 or 50? 40. 4 బ్యాటరీస్ ఆర్ 3 బ్యాటరీస్? 4 batteries, sir. Lead acid. సో 29,600కి ఇస్తున్నారు. NK E-బైక్స్ ఇవన్నీ కూడా ఆ మోడల్సే. సో నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఎక్కువ అమ్ముతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే C13A గజియాబాద్ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. సో ఎలక్ట్రిక్ ఆటో ఇది. సో ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ ట్రైన్ సొల్యూషన్స్ ఇస్తారంట. ఈ పవర్ ట్రైన్ బ్యాటరీ ప్యాక్, దీని లోపల పవర్ ట్రైన్. స్విచ్ రిలక్టెన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారండి వీళ్ళు. ఆ మోటార్ టెక్నాలజీ దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో ఇది. ఆ మోటార్ ఇది 4 kW 8 kW పీక్ పవర్ మోటార్స్ అయితే ఇస్తున్నారు. IP67 ప్రొటెక్షన్. నెక్స్ట్ డాషియర్డ్ సిస్టమ్స్ వీళ్ళ సిమ్యులేషన్స్ అన్ని ఆఫర్ చేస్తారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ కానీ వాళ్ళు సిమ్యులేషన్ ఆఫర్ చేస్తారు. అంటే సాఫ్ట్వేర్, యూ విల్ ప్రొవైడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆఫర్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ CY మ్యూటెక్ వీళ్ళు సింగిల్ షాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్ 3 kW. PMSM కావాలంటే PMSM BLDC ఇస్తారంట. ఇది ఆటోస్కి మినీ కార్స్ కూడా వీళ్ళు ఈ మోటార్స్ అయితే సప్లై చేస్తామని చెప్తున్నారు. కాషియా గ్లోబల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ D18A. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యువర్ ఆఫ్? వైరింగ్ హార్నెస్ ఫర్ EVs? EVs and all kind of కంప్లీట్ 2-wheeler వైరింగ్ కిట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన వైరింగ్ హార్నెస్ చార్జెస్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి టొయోటా నుంచి సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ వెహికల్స్. సో ఇది హైబ్రిడ్ వెహికల్ అనమాట. అంటే మనకి పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, దాంతోపాటుగా ఒక బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో అది బ్రేకింగ్ వేసినప్పుడు ఛార్జింగ్ అవుతుంది. దానికి సంబంధించిన వెహికల్స్ ఇవి. అర్బన్ క్రూజర్ హైబ్రిడ్. సో ఈ మోడల్ ఇవన్నీ కూడా హైబ్రిడ్ అంటున్నారు.
సో కొత్తగా న్యూ క్యామ్రీ కార్ కూడా వచ్చింది. కారు మాత్రం నెక్స్ట్ లెవెల్లో, ఫ్యామిలీ అందరూ సరిపోయే విధంగా చాలా భారీగానే ఉంది. నెక్స్ట్ D22 ఓల్డ్ వన్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెస్టింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైబీ కేవీ ఇండస్ట్రీస్. వీళ్ళు చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్స్ అనమాట. LFP ప్రిస్మాటిక్ సెల్స్ బ్యాటరీస్ అయితే ఇస్తున్నారు. చూడండి ఎంత పెద్ద బ్యాటరీ. ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ D28 సిర్కిట్ ఎలక్ట్రో కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. Ma'am, your specialization in? So we are authorized components in these brands, sir. All electronic components, sir. For EVs? Yes, components. Okay, so electronic components. Yes. SMT and DIP boards, sir. So SMP, TMP boards you will supply? Yes. So electric vehicles, I mean SMP, TMP boards they will supply yes, sir. Yes, Next to D27 Highway International. So we'll చూసినట్లయితే మనకి ఈ-రిక్షా మోటార్స్ అయితే సప్లై చేస్తున్నారు. అలానే BLDC మోటార్స్ ఉన్నాయి. చార్జర్స్, కంట్రోలర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది చూస్తే కంట్రోలర్ యూనిట్ అది. ఇది కూడా ఈ-రిక్షా సంబంధించిన చాసిస్ ఎలిమెంట్, మోటార్ ఎలిమెంట్. ఇది వచ్చి మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇవన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ D19A ఇంపల్స్ గో. సో బాగుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ అనుకుంటా, కొత్త బైక్. చాలా చిన్నగా ఉంది. చూస్తే మన ఇండియాలోనే తయారు చేసిన బైక్లో ఉంది. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇట్? 35,000 ఇంక్లూడింగ్ ద బ్యాటరీ. Yes, the battery and charger. సూపర్. వాట్ ఈస్ హౌ మచ్ రేంజ్ యూ ఆర్ ఆఫరింగ్? 50 km. సో 50 కిలోమీటర్ రేంజ్తో 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఇది బండి గురించి మనం పూర్తి వీడియో అయితే చేద్దాం. సో జార్ఖండ్ నుంచి వచ్చి కుర్రోళ్ళు మనకి 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇస్తున్నారు. సో బాగుంది. మరి నెక్స్ట్ D19 SKC ఎన్విరో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి టెస్ట్ ల్యాబ్ అంటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఈస్ట్ మ్యాన్ ఆట్ అండ్ పవర్ లిమిటెడ్. సో వీళ్ళు చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్స్ అనమాట. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్. అవును సార్. ఈ బ్యాటరీ ప్యాక్స్ ఈవీస్కేనా ఇవి? EVs, lead acid and lithium both. ఆటో ఎలక్ట్రిక్ ఆటోస్కి For electrical three-wheeler and three-wheeler in L3 and L5. అవేంటి సార్? అవి పవర్ సప్లై బ్యాటరీస్ అవి. ఇవి lead acid, వెనక ఉన్నవి lithium. ఈ బ్యాటరీ ప్యాక్స్ ఇవన్నీ కూడా 3 వీలర్స్కేనా? Yes, 3-wheeler 64 volt 230. ఓకే. నెక్స్ట్ మనకి క్వాంటమ్ ఈ స్కూటర్స్. ఇవన్నీ మనం కూడా రివ్యూ చేసిన వెహికల్స్. క్వాంటమ్ బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా రివ్యూ చేయలేదు ఇది. నెక్స్ట్ క్వాంటమ్ ప్లాజ్మా. నెక్స్ట్ వచ్చి మెలాన్. ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డిస్ప్లే చేశారు. నెక్స్ట్ వచ్చి మనకి టారస్ పవర్ ట్రైన్. వీళ్ళు వచ్చి యాక్సియల్ ఫ్లక్స్ మోటార్స్ అయితే ఇస్తున్నారు. సో మనకి యాక్సియల్ ఫ్లక్స్ వచ్చి హై ఎఫిషియన్సీ ఎక్కువ ఆఫర్ చేస్తారు. సో ఇవన్నమాట యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ అంటే ఎలా ఉంటుందో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవంత్ ఈ వెహికల్ C20A. ఇవన్నీ స్కూటర్స్ అన్నీ కూడా డిజైన్ చూస్తే మనకి ఇంపోర్టెడ్ స్కూటర్ లానే ఉన్నాయి. కొంచెం లుక్ అయితే బాగానే ఉంది బండి. ఇవి వచ్చి ఛార్జర్స్, బ్యాటరీ ప్యాక్స్. మేబీ ఛార్జర్స్, బ్యాటరీ ప్యాక్స్ కూడా సప్లై చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ వచ్చి ప్రోటోసిస్ C17D. వీళ్ళు వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ప్లాస్టిక్ పార్ట్స్ అండ్ LED లైటింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి సెంట్లా ఇన్నోవేటివ్ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్. మన తెలుగు వాళ్ళు ఛార్జర్స్ ఆఫర్ చేస్తారు. ఈ ఛార్జర్ వచ్చి 40 amps ఛార్జర్. ఇది వచ్చి నార్మల్ చిన్న ఛార్జర్స్. వాళ్ళు వాడుతున్న BMS కూడా ఇక్కడ బయట పెట్టారు. వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్స్ ఆఫర్ చేస్తారు. వీళ్ళు వచ్చి AS156 phase 1 అండ్ phase 2 అప్రూవ్డ్ అని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే D16 HK ఎడీ సౌండ్ ఇంటర్నేషనల్ కో లిమిటెడ్. సో యూ సప్లై ద స్పాట్ వెల్డింగ్ మెషిన్స్. బ్యాటరీ ప్యాక్ సంబంధించిన బ్యాలెన్సర్స్, సెల్స్ అన్నీ కూడా, సార్టింగ్ టెక్నిక్ అన్నీ కూడా దానికి సంబంధించిన మెషినరీ వీళ్ళు సప్లై చేస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే metalcraft.com. సరిగ్గా ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ప్లాస్టిక్ పార్ట్స్ యాక్సరీస్ ఆఫర్ చేస్తున్నమాట. బాడీ పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్ చూసినట్లయితే D19 SKC ఎన్విరాన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ల్యాబ్ టెస్టింగ్ సర్వీస్ ఇస్తారు. నెక్స్ట్ D20 PVG ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు చూసినట్లయితే వైరింగ్ హార్నెస్, థ్రాటల్స్, కేబుల్స్, కన్వర్టర్స్, క్లస్టర్స్ ఇవన్నీ కూడా స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే VK ఫాస్టనర్స్ అంటే నట్లు, బోల్ట్లు అనమాట ఆటోమొబైల్ కాంపోనెంట్స్కి.
అంటే అన్ని వెహికల్స్కి, నాట్ ఈవీకి అనే కాదు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి జేహెచ్ మోటార్స్ కేఈబీ ఆటోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బైక్స్ అయితే ఇస్తున్నారు చూడండి. ఒక్కొక్కటి ఒక రేంజ్లో ఉంది, మరి ఎప్పుడు చూడలేదు ఇటువంటి డిజైన్. దీని పేరు కూడా ఎప్పుడు వినలేదు, కెవా అంట, GXR 250. నెక్స్ట్ కెవా, మళ్ళీ కెవాలోంచి పేర్లు ఏంటిది, దాని పేరు జిక్సర్ 250. ఇది స్పోర్ట్స్ పవర్ అంటే ఇది ఇంపోర్ట్ చేసిన అంటే కొంచెం అనిపిస్తుంది. ఇది మళ్ళీ కెవా. సో ఇది డెల్టా S1 హీరో స్ప్లెండర్ సంబంధించిన వెహికల్స్, సేమ్ అదే లుక్లో ఉంది. JHEV మోటార్స్, పేరు వచ్చి డెల్టా S1. మళ్ళీ R3 వాళ్ళ నుంచి మళ్ళీ స్పోర్ట్స్ బైక్ కన్ఫర్మ్ అయిపోయింది. చూసిన తర్వాత ఇంపోర్టెడ్ వెహికల్ అనేది. ఇది మెయిన్ అట్రాక్షను, హీరో స్ప్లెండర్ బండి అలా తిరుగుతుంది చూడండి. సో ఓపెన్ మార్కెట్ డిజైన్ అవడం వల్ల వీళ్ళు ఈ డిజైన్ తీసుకుని అయితే వీళ్ళు ఇదే బండి మీద ఇదే మోడల్లో అయితే వెహికల్ అయితే అమ్ముతున్నారు. సో BLDC హబ్ మోటార్తో ఆఫర్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది కూడా బాగానే ఉంది, కొంచెం లుక్ వైట్గా. ఇవన్నీ కూడా వెహికల్స్ మ్యాక్సిమం అన్నీ కూడా ఇంపోర్ట్ చేసిన వెహికల్స్ లాగా ఉంది. 250 ప్లస్ విత్ 1.4 lakh. సూపర్. 1.40. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి DNA టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ ఫర్ లిథియం బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ లైన్. సో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్స్ ఎవరైతే అంటే సెల్స్ తీసుకొచ్చి ఇక్కడ దాని ప్యాక్స్ కింద తయారు చేయడం కోసం సొల్యూషన్స్ అనమాట ఇవి. ఆ సెల్ బ్యాలెన్సర్స్, ఇతర టెక్నిక్స్ అన్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. దానికి సంబంధించిన మెషినరీ ఇది, దానికి సంబంధించిన మెషిన్స్. ఇప్పుడు దాకా చూసిన దాంట్లో ఒకటి రెండు తప్పిస్తే అంత అట్రాక్టివ్గా ఏమీ అనిపించలేదు. నెక్స్ట్ నికోలా టెక్ D3 ఈవీ బ్యాటరీ సాఫ్ట్వేర్ సీల్ కూడా. నెక్స్ట్ మనకి D4లో టుక్రాల ఎలక్ట్రిక్ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఎలక్ట్రిక్ ఆటో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళు ఆటో సెగ్మెంట్లో ప్యాసింజర్ ఆటో, ఎలక్ట్రిక్ ఆటో. ఇది వచ్చి మనకి కార్గో ఆటో అనమాట. ఇది టుక్రాల్ EC3. టుక్రాల్ నుంచి ఈజెన్ లిథియం స్కూటర్ కూడా తీసుకొచ్చారు. ఫాలో అవుతారు సార్. D10A స్టాల్ వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ప్రొవైడర్స్ అనమాట. ఈవీ ఫాస్ట్ ఛార్జరు. కనెక్టర్ చూసుకున్నట్లయితే మనకి CCS Type 2 కనెక్టర్. ఇది నార్మల్ IC60309 కనెక్టర్స్ ఇవి. AC సాకెట్స్, DC ఛార్జర్ సాకెట్స్ కూడా ఇస్తున్నారు. ఇది చూడండి ఇంకా పవర్ఫుల్. ఇది 2 గన్స్ ఉన్నాయి, DC 1, DC 2 గన్స్. చూడండి ఆ గన్ CCS Type 2 కనెక్టర్. నెక్స్ట్ మనకి వైస్ పవర్ వీళ్ళు 7 kW 22 kW AC ఛార్జింగ్ పాయింట్స్ ఇవి. ఇది AC కనెక్టర్ అనమాట. ఇది Type 2 కనెక్టర్ అంటారు ఇది. ఈవెన్ మనకి నార్మల్ ఛార్జర్స్ కూడా ఇస్తున్నారు. 750 వాట్ ఛార్జర్. ఇప్పుడు నా రెగ్యులర్గా ఎలక్ట్రిక్ స్కూటర్లో వాడే ఛార్జర్ 750 వాట్స్. IP67 రేటింగ్. ఇది 1500 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. సో రకరకాల 2 వీలర్స్, ఈవెన్ 4 వీలర్స్ ఛార్జర్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ D10B RJ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ టెస్టింగ్ సొల్యూషన్స్ అనమాట. వెళ్ళి మోటార్ కంట్రోలర్ ఈవీ సంబంధించిన అన్ని టెస్టింగ్ కాంపోనెంట్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తారు. యువర్ బేస్డ్ అవుట్ ఫ్రమ్ బెంగళూరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అర్బన్ ఈబైక్స్ ప్లస్ చిల్వి, ఈ 2 కంపెనీస్ కలిపి పెట్టారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా చిల్వి కంపెనీ బ్యాటరీస్. మెజారిటీ వాళ్ళ మన గ్రాఫిన్ బ్యాటరీ బ్యాగ్స్ 55,000 60,000 రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్లో వాడుతున్న బ్యాటరీస్ ఇవే. సో ఆ చిల్వి బ్యాటరీ బ్యాగ్స్ అనమాట. 12 volt 32Ah. అలానే 12 volts 45Ah కూడా ఇస్తున్నారు. ఇది నెక్స్ట్ వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ అర్బన్ డెన్సిటీ ప్రో అంట. చూస్తే నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ లానే ఉన్నాయి. హెవీ లోడర్ బైక్ స్కూటర్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే స్టెర్లింగ్ గ్రూప్ ఈ మొబిలిటీ. వీళ్ళు మ్యాగ్నెట్స్, రిలేస్, ఫ్యూజెస్ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి.
You're from which country? Where are you from? South Korea. South Korea. Yes. So you're only offering magnets for Everything for EV. EV motors. 3-wheeler, 4-wheeler, yes. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కేకే లైటింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఎక్స్పోలో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా లైటింగ్ కంప్లీట్ ఈవీ సంబంధించిన లైటింగ్స్ అనమాట. ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్స్. అస్తిత్వ ఇంజనీరింగ్ D25 స్టాల్. సో ఇది కొంచెం వినూత్నంగా ఉందన్నమాట. ఇప్పుడు మీరు పళ్ళ బండ్లు చూస్తూ ఉంటారు కదా, ఈ పళ్ళ బండ్లు వెతుకెళ్ళడానికి కొంచెం ఎక్కువ వాళ్ళు శ్రమ పడతారు ఇలాగ తీసుకెళ్ళడానికి. దానికి వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారంటే ఈవీతో ఈ పళ్ళ బండిని జస్ట్ థ్రాటిల్ ఉంటుంది ఇక్కడ. ఈ థ్రాటిల్తో మనం మూవ్ చేస్తే ఈ పళ్ళ బండి అయితే మూవ్ అవుతుంది. సో మనం ఏమైనా సామాన్లు పెట్టుకుని తీసుకెళ్ళడానికి లగేజ్ పర్పస్ కోసం వీళ్ళు వచ్చి ఎక్కువ స్పీడ్ కూడా కాదు, 10 స్పీడ్ వరకు ఇస్తున్నారు. మ్యాక్సిమం వచ్చి 250 kgs వరకు లోడ్ ఇస్తున్నారు. 30 నుండి 35 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేయొచ్చు అనమాట. వీళ్ళు ఒక సోషల్ కాజ్ కోసం తయారు చేస్తామని చెప్తున్నారు. ప్రైస్ అయితే ఇంకా డిస్క్లోజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు దాకా చూసినట్లు కాస్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇది. నిజంగా సొసైటీలో ఎవరైతే వ్యాపారం చేసుకుంటూ ఉంటారో పళ్ళ వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న ఏమన్నా చెత్త తీసుకెళ్ళే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇటువంటి వాహనాలు. D25 లైఫ్ ఎనర్జీ సొల్యూషన్స్. వీళ్ళు చూసినట్లయితే బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 4.8 కిలోవాట్, 2.4 కిలోవాట్ బ్యాటరీ, 2.4 కిలోవాట్. ఇవి చూస్తుంటే మనకి ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీస్ కింద కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఛార్జర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. C21B ఈజాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో వీళ్ళు వచ్చి నో లైసెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇవే వీళ్ళ వెహికల్స్. డిజైన్ అయితే బాగానే ఉంది వెహికల్స్, కాకపోతే ఇంపోర్ట్ చేసినట్టుగా ఉంది. సో వీళ్ళు స్టార్టింగ్ వచ్చి 70,000 నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుందంట. 80 to 100 కిలోమీటర్ వరకు రేంజ్ 70,000తో స్టార్ట్ అవుతుంది అనమాట వెహికల్ వేరియంట్స్ ఇవన్నీ. సో ఈ కంపెనీ చూసుకున్నట్లయితే ఏరో రైడ్ కంపెనీ అనమాట. వీళ్ళు వచ్చి బైక్స్, స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మొత్తం ఎలక్ట్రిక్ బైక్ డిజైన్. ఇది చూసినట్లయితే పెట్రోల్ బైక్ పార్ట్స్తోనే దాన్ని మాడిఫికేషన్ చేసినట్టుంది. ఇక్కడ కంపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం వీళ్ళు ఈ బైక్ని తీసుకొచ్చారా అనేది క్లారిటీ లేదు, కానీ కనుక్కుంది. ఇక్కడ అన్ని BLDC మోటార్ అయితే యూజ్ చేశారు. ఫిక్స్డ్ బ్యాటరీలను కనిపిస్తుంది. ఇది ఒక స్కూటర్ అనమాట. మంచి ప్రైస్ 1,25,000 రూపాయలకి బైక్ మోడల్. సో ఇవి కూడా వెహికల్స్. మరి ఈ మోడల్స్ అయితే మాత్రం క్లియర్గా మనకి ఇంపోర్టెడ్ అని కనిపిస్తున్నాయి, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్. ఫైనల్గా మనకి DE ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్ మోడల్ అనమాట. ఇది బైక్ అయితే బాగానే ఉంది. యాస్టిస్ తీసినట్టు ఎక్కడి నుంచో తెచ్చినట్టు క్లారిటీ తెలిసిపోతుంది మనకి. ఇది ఆల్ఫా 300 అంట, 1,70,000. చూసరికి ఇవే మన ఇప్పటివరకు గ్రీన్ వెహికల్ ఎక్స్పోలో చూసిన అన్ని వెహికల్స్ అనమాట. సో మరీ అన్ని కొత్త వెహికల్స్ అని చెప్పడానికి లేదు. కొన్ని మోడల్స్ మాత్రం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్స్ వస్తున్నాయి. మెజారిటీ ఇంపోర్టెడ్ వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. రావచ్చా అంటే కనుక ఈ వీడియో చూస్తే సరిపోద్ది అనిపిస్తుంది. మరీ అంత ఎక్కువ మోడల్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ ఎక్స్పోలో. సో ఈవెన్ నాన్ ఆటోమొబైల్ సెగ్మెంట్, నాన్ ఈవీ సెగ్మెంట్ వెహికల్స్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MES ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్ని, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.